హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఈస్ పద్మావతి. ఈ మధ్య కాలంలో చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరిలోనూ సహజంగా కనిపించే వ్యాధుల్లో ఇది కూడా ఒకటి. అసలు ఎందుకు వస్తుంది, ఎలా వస్తుంది, దీనికి నివారణ ఏంటి, ఏ చికిత్స తీసుకోవడం వల్ల అత్యంత తొందరగా ఇదంతా కూడా సద్దుమణుగుతుంది, ఇదంతా కూడా మనం పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అసలు దేని గురించి మాట్లాడుతున్నాం అనేదే కదా మీ అభిప్రాయం కూడాను. అదేనండి, ఇన్సోమినియా. అసలు ఇదంటే ఏంటో కూడా చాలా వరకు అందరూ చిన్నపిల్లల నుంచి అంటూనే ఉంటారు, నాకు ఇన్సోమినియా ఉంది అని అంటారు. కానీ అది ఎందుకు వస్తుంది అనేది మాత్రం పూర్తిగా వివరాలు ఎవరికీ తెలీదు. అసలు ఎందుకు వస్తుంది అనే కారణాలు కూడా మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. దీని గురించి మనకి పూర్తిగా వివరించడానికి ప్రముఖ హోమియోపతి వైద్య నిపుణులు డాక్టర్ రాజశేఖర్ బోగర్డి గారు మనతో పాటే ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్కారం సార్, ఇన్సోమినియా అసలు ఎందుకు వస్తుంది? ఇది చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళలో కూడా ఎక్కువగా కనిపిస్తుంది అని అంటారు. అసలు ఎందుకు వస్తుంది, దీనికి నివారణ ఎలా తీసుకోవాలి, ఏ చికిత్స తీసుకోవడం వల్ల మెరుగైన ఉపయోగం కనిపిస్తుంది, అసలు ఎందుకని వస్తుంది అంటారు? దీని గల కారణాలు ఏంటో కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారా సార్? చూడండి, ఇన్సోమ్నియా అంటే నిద్రలేమి, అంటే నిద్ర రాకపోవడం. సాధారణంగా నిద్ర రాకపోవడం ఎందుకు జరుగుతుంది అని అంటే ఈ కాలంలో మీరు అన్నట్టుగా చాలా మందికి ఉంది. అంటే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళకు, దీనికి పర్టికులర్గా ఈ ఏజ్ వాళ్ళకి రావాలి, ఈ ఏజ్ వాళ్ళకి రాకూడదని ఏం లేదు, ఎవరికైనా వస్తుంది. అయితే ఇది ఎందుకు వస్తుందంటే పర్టికులర్గా మనం 3 రీజన్స్ చెప్పొచ్చు. ఒకటి మైండ్కి సంబంధించిన రీజన్స్ ఒకటి, లేదంటే ఫిజికల్ రీజన్స్ ఒకటి, లేదంటే ఎన్విరాన్మెంటల్ రీజన్స్ ఒకటి. మైండ్కి సంబంధించిన రీజన్స్ ఏంటి అని అంటే ఎక్కువగా స్ట్రెస్ అంటే ఇక్కడ ఏంటి, మానసికంగా డిస్టర్బెన్స్ అనమాట. అని అంటే అది రకరకాల కారణాల వల్ల రావచ్చు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రిలేషన్స్కి సంబంధించినటువంటి డిస్టర్బెన్సెస్ ఏమైనా ఉన్నట్టయితే అది ఒక రకమైన స్ట్రెస్. ఫైనాన్షియల్కి సంబంధించినటువంటి డిస్టర్బెన్సెస్, ఫైనాన్షియల్ లాస్ అవ్వడము, లేకపోతే ఏదన్నా మనీకి సంబంధించినటువంటి ఇబ్బందులు ఎదుర్కోవడము, ఇది ఒక రకమైన స్ట్రెస్. అదేవిధంగా దగ్గరి వాళ్ళనో లేకపోతే క్లోజ్ వాళ్ళనో కోల్పోవడం అనమాట, అంటే పూర్తిగా లాస్ అయిపోవడం. ఇలాంటి వాటిలలో ఇలాంటి స్ట్రెస్ కండిషన్స్ సాధారణం కాబట్టి ఈ కాలంలో ఇలాంటి స్ట్రెస్ నుంచి ఒక రీజన్ అని చెప్పొచ్చు. ఇవన్నీ ఆలోచిస్తూ ఉన్నట్టయితే మనకు నిద్ర రాదు, ఇది ఒకటి. అలాగే మైండ్కి సంబంధించినటువంటి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నట్టయితే, ఫర్ ఎగ్జాంపుల్ ఏమైనా డిప్రెషన్ ఏదైనా ఉందనుకోండి, డిప్రెషన్ లాంటి మానసికమైన సమస్య ఉన్నట్టయితే ఏమవుతుంది, ఎక్కువ ఆలోచన, లేకపోతే అయ్యో నేనేం చేయలేని అంటే లో ఫీలింగ్, దీనివల్ల కూడాను రాదనమాట, అంటే నిద్ర సరిగా రాదన్నట్టు. ఇది మైండ్కి సంబంధించిన ఇది మన మెంటల్ రీజన్స్. అలాగే ఫిజికల్గా మామూలుగా ఏంటి అని అంటే ఏదైనా వ్యాధులు ఉన్నట్టయితే, ఫర్ ఎగ్జాంపుల్ ఏవైనా మనకు ఆల్రెడీ ఏదైనా ఇబ్బందులు ఉన్నాయనుకోండి, ఏదో బాడీ పెయిన్స్ ఉన్నాయి, నిద్ర రాదు, అంటే పెయిన్స్ వల్ల నిద్ర రాదు. కోల్డ్ కాఫ్లు అట్లాంటివి ఏమైనా, నోస్ బ్లాక్ అవుతుంది, లేదంటే బ్రీతింగ్ డిఫికల్టీ ఉంది, రెస్పిరేటరీకి సంబంధించి నిద్ర రాదు. అదేవిధంగా ఏమైనా డైజెషన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నాయి కాబట్టి, గ్యాస్ట్రిక్ రిలేటెడ్ ఏమైనా ఇష్యూస్ అట్లా ఉన్నట్టయితే, గ్యాస్ ఫార్మేషను, ఎసిడిటీయో, బర్నింగ్. అదేవిధంగా ఏదైనా బీపీ ఎక్కువగా ఉన్నట్టయితే నైట్ టైంలో ఏదో సడన్గా ఏదో పాల్పిటేషన్ అనిపించడం, ఇలా రకరకాలుగా రీజన్స్ ఫిజికల్గా కూడా ఉంటాయి. ఒక్కొక్కో విధంగా ఉండొచ్చు. కొంతమందికి నిద్ర పోవడానికే లేట్ అవ్వచ్చు, కొంతమందికి నిద్రపోయిన తర్వాత మధ్య మధ్యలో మెలకు రావచ్చు, కొంతమందికి ఎర్లీ మార్నింగే నిద్ర మెలకు రావచ్చు. బట్ డిఫరెంట్ రీజన్స్లో, అంటే ఎస్పెషల్గా ఈ ఫిజికల్గా ఉండేటటువంటి సమస్యలకి, అంటే కారణాల వలన రకరకాల విధాలుగా మనకు ఆ నిద్ర లేమి అనేది ఉండే అవకాశం ఉంది. ఇక ఎన్విరాన్మెంటల్ రీజన్స్ అంటే ఏంటి అని అంటే మన ఆక్యుపేషన్కి సంబంధించి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నైట్ డ్యూటీనే చేస్తూ ఉన్నారనుకోండి, వాళ్ళు తర్వాత వెళ్ళి పడుకోవాలని అంటే కొంచెం డిఫికల్టీనే ఉంటుందన్నమాట వాళ్ళకి. ఇంకోటి టైంలో తేడా, అంటే మామూలు రిథం ఏదైతే ఉంటుందో, మామూలుగా నిద్రపోయే రిథం ఏదైతుందో అది డిస్టర్బ్ అవుతాయి. ఎప్పుడు అవుతుంది అలాగా, మనం వేరే డిఫరెంట్ టైం జోన్లో ఒకటే రోజు ట్రావెల్ చేసాం అనుకోండి, ఫ్లైట్లో ఇక్కడ నుంచి ఏదో అమెరికా వెళ్ళాం, లేకపోతే ఏదో సమ్ దూరం ఉన్న కంట్రీకి వెళ్ళాం, టైం జోన్స్ డిఫరెంట్ అవుతాయి. అలాంటి టైంలో కూడా నిద్రలేమి అనేది డెవలప్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు మనం జెట్ ల్యాగ్ అంటాం దీనికి, కాబట్టి అలాంటి జెట్ ల్యాగ్ అనేది డెవలప్ అవుతుందంట. అయితే ఇవి దానికి కారణాలు. ఇంకోటి ఏంటంటే దీనివల్ల ఈ నిద్రలేమి ఉంటే అసలు మెయిన్గా వచ్చే సమస్య ఏంటిది అని అంటే, ఈ నెక్స్ట్ డే ఏమవుతుంది అంటే నిద్ర సరిగా లేకపోవడం వలన స్లీపీ బట్ కెనాట్ స్లీప్ అన్నట్టు ఉంటుంది. నిద్రలో వస్తున్నట్టుగా ఉంటుంది కానీ బట్ నిద్ర రాదు. దానివల్ల ఏమవుతుంది, వీక్నెస్ అవుతుంది, ఫెటీగ్ అవుతుంది, బాడీ అంతా ఫెటీగ్ అవుతుంది, దేనికి ఇంట్రెస్ట్ లేకుండా ఉండడం అవుతుంది. అంటే ఏది ఎంతూజియాజం అనేది మనది తగ్గిపోతుంది, ఏదైనా కొత్త పని చేయడానికి మూడ్ రాదనమాట. ఇలాగా చాలా మైండ్కి సంబంధించినటువంటి ఇష్యూస్ వస్తాయి. దీంట్లోనే కాకుండా ఫిజికల్గా ఏం ఇష్యూస్ వస్తాయి అని అంటే ఈ బాడీ పెయిన్స్, మెల్లగా బాడీ స్టిఫ్నెస్ అవుతుంది. సరిగ్గా నిద్ర లేదు అని అంటే నెక్స్ట్ డే బాగా స్టిఫ్నెస్ అవుతుంది, లాస్ ఆఫ్ ఎపిటైట్ అవుతుంది. కొంతమందికి
కొంతమందికి ఏమో లాస్ ఆఫ్ ఎబిట్ అవుతుంది, కొంతమందికి ఎక్కువ తినడం స్టార్ట్ చేస్తారనమాట. ఈ విధంగా ఒబేసిటీ లాంటి ప్రాబ్లమ్స్ రావడం జరుగుతుంది. ఇంకా కాంప్లికేషన్స్గా చూసుకున్నట్టయితే తర్వాత బీపీనో షుగరో ఇట్లాంటివన్నీ ప్రాబ్లమ్స్ అనేవి వచ్చే అవకాశం ఉంది. అసలు నిద్ర చాలా ఇంపార్టెంట్. అంటే మనకి ఎట్లయితే ఫుడ్ ఇంపార్టెంటో, బ్రీతింగ్ ఇంపార్టెంటో, అట్లాగే నిద్ర ఇంపార్టెంట్ ఎనర్జీని ఇవ్వడంలో. ఎప్పుడైతే నిద్ర అనేది లేదో ఎనర్జీ కూడా పడిపోతుంది అనమాట. ఇది మెయిన్గా వీటి లక్షణాలని చెప్పొచ్చు. ఇంకా ఏంటి దీనివల్ల ఏంటి అంటే దీని కాంప్లికేషన్స్గా అట్లాంటివి కూడా కొంతమందికి చాలా డెవలప్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. ముందు మెడిసిన్ కంటే ముందు మనం కొన్ని మార్పులు మన లైఫ్ స్టైల్లో చేసుకున్నట్టయితే దీన్ని మనం తగ్గించే అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఇప్పుడు నిన్న రాత్రి పడుకోలేదండి, ఈరోజు మార్నింగ్ ఏదో ఆఫ్టర్నూన్ పడుకొని మళ్ళీ రాత్రి నిద్ర పడుకోకుండా ఉంటారు. కాబట్టి ఇలాంటి ప్రాక్టీస్ చేయాలి. ఒకవేళ నిద్ర వస్తున్నప్పటికీ కూడాను డే టైంలో వీలైనంత వరకు మనం తీసుకుంటే చిన్న నాపే తీసుకోవాలి, అది కూడా ఆఫ్టర్నూన్ లోపలే. కానీ తర్వాత తీసుకున్నారనుకోండి మళ్ళీ నెక్స్ట్ డే నిద్ర రాదనమాట. ఇలాంటి ప్రాక్టీస్ చేయాలి. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు బెడ్రూమ్లోకి అంటే మంచం పైకి వెళ్ళి పడుకోవడం అనేది ఓన్లీ నిద్ర వచ్చినప్పుడే వెళ్ళాలి. మామూలుగా ఉండి వెళ్ళినట్టయితే లేదు. అంటే దీన్ని ఏమంటే స్టిమ్యులేషన్ అనమాట. అంటే ఆ మంచాన్ని చూసేసి ఆ వాతావరణం చూస్తేనే నిద్ర వస్తుంది అనమాట. ఈ విధమైనటువంటి ప్రాక్టీస్ అనేది చేయాల్సి వస్తుంది. ఇంకోటి మనం పడుకునే బెడ్రూమ్లో ఎట్టి పరిస్థితుల్లోనూ టీవీలు కానీ, ఫ్లికరింగ్ ఆబ్జెక్టులు కానీ, మొబైల్ కానీ, నెట్లు కానీ, ఇంకేటి ఏమీ చూడకూడదు. ఇలాంటి ఇంటర్నెట్ కానీ అట్లాంటివి ఏమీ చూడకుండా ఉండాలన్నమాట. ఇంకోటి వీలైనంత వరకు ఏం చేయాలి, కొంచెం రిలాక్సింగ్ ఎక్సర్సైజ్ ఏమైనా చేస్తే బెటర్ అన్నట్టు. అంటే కొంచెం బ్రీతింగ్ రిలేటెడ్ కొంచెం ఏమైనా ఎక్సర్సైజ్లు అట్లాంటివి, అంటే పెద్ద ఎక్సర్సైజ్ కాదు, జస్ట్ స్లైట్ బ్రీతింగ్ రిలేటెడ్ అట్లాంటివి ఏమన్నా ప్రాణాయామం లాంటివి చేస్తే కూడా నిద్రకి ఉంచవచ్చు. ఇంకా హోమియోపతి విషయానికి వచ్చినట్టయితే హోమియోపతిలో దీనికోసం చాలా మంచి మెడిసిన్స్ ఉన్నాయి. వాట్ ఎవర్ ద రీజన్ మేబీ, రీజన్ ఏంటి అని ఆ రీజన్ని బేస్ చేసుకొని మనం మెడిసిన్ ఇవ్వడం జరుగుతుందన్నమాట. లేదంటే రీజన్ ఏం లేదు, అలాగే మామూలుగానే నిద్ర ఉండట్లేదు అని అంటే ప్యాసిఫ్లోరా అని ఒక మదర్ టించర్ ఉంటుంది, అది డ్రాప్స్ వాటర్లో వేసుకొని తాగమని చెప్తాం సాధారణంగా. అలాగే ఇప్పుడు జెట్ ల్యాగ్ అన్నాను నేను. జెట్ ల్యాగ్ అని అంటే ఇప్పుడు ఫ్లైట్లో ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి వచ్చినందువల్ల డెవలప్ అయినటువంటి రిథమ్ డిస్టర్బ్ అవ్వడం అనమాట. ఇలాంటి టైంలలో మనం ఏం చేస్తాం అని అంటే ఇప్పుడు కోకోలెస్ అని ఒక మెడిసిన్ ఉంది, ఆర్నికా అని ఒక మెడిసిన్ ఉంది, అర్జెంటైనైటికా అని ఒక మెడిసిన్ ఉంది. ఇలా ఆ పర్టికులర్ రీజన్, జెట్ లాగ్ అనే రీజన్కి నేను ఇవి చెప్తున్నాను. జెల్సిమియం అనే మెడిసిన్ ఉంది. ఇలా రకరకాల మెడిసిన్స్ అవి మనం పర్టికులర్గా ఇవ్వడం జరుగుతుంది అనమాట. వాట్ ఎవర్ ఇట్ మే బి, హోమియోపతిలో దీనికోసం చాలా చక్కటి మెడిసిన్స్ ఉన్నాయి. మనం చాలా పద్ధతిగా వీటిని వాడినట్టు. కానీ హోమియోపతిలో అలా సైడ్ ఎఫెక్ట్స్ అట్లాంటివి ఏం లేకుండా చాలా సులభంగా, చాలా ఈజీగా నిద్ర వచ్చేటట్టుగా మనం మెడిసిన్స్ ఉన్నాయి, వాడవచ్చు. ఇవి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా యూజ్ చేయొచ్చు అంటారా? ఎవరైనా వాడొచ్చు అనమాట. దీంట్లో అంతే సైడ్ ఎఫెక్టే లేదు. మనం వేసుకోమని చెప్పిన దానికంటే మోతాదుకు ఎక్కువ వేసుకున్నా తక్కువ వేసుకున్నా ఎటువంటి డిస్టర్బెన్స్ అనేది ఏమి ఉండదు అనమాట. వస్తే నీట్గా ప్లెజెంట్గా స్లీప్ వస్తుంది. అదర్వైజ్ దానివల్ల ఎటువంటి హాని కూడా ఏం జరగదనమాట. కాబట్టి 90% దీని విషయంలో మనం కొంచెం పాటిస్తూ కొంచెం హోమియోపతి మెడిసిన్స్ని కరెక్ట్గా యూజ్ చేసినట్టయితే తప్పకుండా ఈ సమస్యను అధిగమించవచ్చు. మీరు చెప్పినట్టుగానే నిజంగానే ఈ స్లీపింగ్ పేరల్స్ వేసుకోవడం వల్ల కూడా లోపల నుంచి బాడీ అనేది ఆర్గాన్స్ కూడా పాడవుతున్నాయని చాలా మంది డాక్టర్స్ కూడా చెప్తున్నారు. ఆయన కూడా కొంతమంది మారుతున్నారు, కొంతమంది అవే యూజ్ చేస్తున్నారు కూడా. కానీ కొంచెం చేంజ్ అయ్యి హోమియోపతి తీసుకోవడం వల్ల హెల్త్ కూడా ఆరోగ్యంగా ఉంటుంది. అది కూడా కొంచెం అందరూ దృష్టిలో పెట్టుకుంటారు అనుకున్నాను. అండ్ చూసే వ్యూవర్స్ కూడా ఎప్పుడు ఇంగ్లీష్ మెడిసినే కాకుండా మన దగ్గరే దొరికి ఇలా హోమియోపతిని ట్రై చేయడం వల్ల కూడా మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకునే వాళ్ళం అవుతాము. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.